కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయితున్న సందర్భంగా విజయోత్సవ సంబరాలు అనేది గొప్పగా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? ఇది రైజింగ్ తెలంగాణ కాదు, ఇది ఫాలింగ్ తెలంగాణ. 2014 ముందు ఏ పరిస్థితులు ఉన్నాయి, ఇప్పుడు తిరిగి ఆ పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇలా ప్రజలు, అన్ని వర్గాల ప్రజలు, ఇలా విద్యార్థులు కానీ, కార్మికులు కానీ, కర్షకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు ఇలా అన్నమో రామచంద్ర అనే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటంటే వీళ్ళ యొక్క విధానాలు బాగాలేవు. కాంగ్రెస్ పార్టీ విధానాలు బాగలేక ఈరోజు అన్ని వర్గాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లోనే ఉంటారో 2047 అని చెప్పి ఇవాళ రైజింగ్ తెలంగాణ అని చెప్పి ఏదో గ్లోబల్ సమ్మిట్ పెడుతున్నారు. అది జనాలు అందరూ కూడా అర్థం చేసుకునేది ఏంటంటే పరనింద, ఆత్మస్థుతి, మనకు మనం పొగుడుకోవడం తప్ప ప్రజల స్పందన చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవాళ విద్యార్థులు అయితే ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీ యాజమాన్యాలందరూ విద్యార్థుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఫీజులు కట్టకపోతే మేము టీసీలు ఇవ్వమని చెప్పి ఈరోజు కాలేజీ యాజమాన్యాలన్నీ కూడా మొన్నటిదాకా స్ట్రైక్ చేసిన విషయం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ క్రైమ్ రేట్ ఎంత పోయింది, 2023కు ఇప్పటికి క్రైమ్ రేట్ ఎంత పెరిగిందో చూసుకోండి. అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మేము అద్భుతమైన కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది. వచ్చిన 2 సంవత్సరాల్లోనే ఎన్ని కార్యక్రమాలు అమలు చేస్తా ఉన్నాం, ఇంకా 3 సంవత్సరాల పాలన ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దీనికి ఏం చెప్తారు? ఈ 2 సంవత్సరాలలో సాధించిందంటూ ఒక్కటి ఏంటిదో అది కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తే అది ప్రజలు నిర్ణయిస్తారు. ఇచ్చిన 100% రుణమాఫీ ఒకటి చేసి 420 హామీలు, 6 గ్యారంటీలలో 13 అంశాలు, ఏది కూడా ఏదో తూతు మంత్రంగా 1-2 అమలు చేసి ఇవాళ ఉత్తర కుమార్ ప్రగల్భాలు పలికి ఈరోజు ప్రజలను వంచి అధికారంలోకి వచ్చిండు. ఖచ్చితంగా దానికి రివెంజ్ రేపు వచ్చే రాబోయే ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతారు. 1-2 రాష్ట్రాలనే ఇప్పుడు అధికారంలో ఉన్నది. ఆ 2 రాష్ట్రాలు కూడా పతనమై కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఎత్తుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని చెప్పి మేము భావిస్తాం. గ్రామాల్లో ఎట్లా సార్ స్థానిక ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి అంటే ఏ విధమైన స్పందన వస్తూ ఉంది? మరి స్థానిక ఎన్నికలు అంటే అది పరిస్థితి పార్టీల ప్రమేయం ఉండదు. ఏదో పార్టీ సపోర్ట్ తోటి అంటుంది. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. పార్టీ సింబల్ తోటి, పార్టీ బీఫామ్ తోటి పోటీ చేస్తేనే మనం అన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది, గ్రామీణ ప్రాంతాల్లో ఎట్లా ఉంటుంది, అక్కడ లోకల్ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో ఆ కంటెస్ట్ చేసే వ్యక్తి ప్రవర్తన మీద రిజల్ట్స్ అనేవి ఉంటాయి. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు పార్టీ సింబల్ మీద ఏ ఎలక్షన్ తీసుకున్నా బీఆర్ఎస్ మంచి బంపర్ మెజారిటీ తోటి వస్తుంది. అంటే ఈ స్థానిక ఎన్నికల్లో ఏమైనా రిజల్ట్స్ బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా వస్తాయి. ఎందుకు రావు? ఖచ్చితంగా వస్తాయి. అంటే నేను ఏం చెప్పిన, ఇది సింబల్ మీద పోటీ చేసేది ఉంటే ఖచ్చితంగా అది మనం రెఫరెండంగా తీసుకోవచ్చు. ఇది సింబల్ మీద అయ్యేది కాదు కాబట్టి ఇది ఓన్లీ స్థానికంగా ఉన్న పార్టీ పరంగా అంటే సపోర్ట్ చేస్తుంటాం. అయితే దీని మీద రిజల్ట్ ఎట్లా ఉంటుంది అంటే అక్కడ ఉండే స్థానిక పరిస్థితులు, స్థానిక కంటెస్ట్ చేసే అభ్యర్థి యొక్క గుణగణాలు, ఆయన ప్రవర్తన, ఆయన వ్యవహార శైలి, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ పడుతుంది. దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. రేపు బీఆర్ఎస్ పార్టీ కూడా కొంచెం ఎక్కువగానే ఖర్చు చేస్తుందని చెప్పేసి బయట మాటలు వినిపిస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో పైసా ఖర్చు పెడతలేదు. మీరు గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోండి. మీరు ఎందుకంటే మేము కూడా ఒక జిల్లా నుండి పనిచేస్తున్న వాళ్ళం, జిల్లాలో పనిచేస్తున్నట్టు అటువంటి డబ్బులు పెట్టి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు, చేస్తలేము కూడా. అట్లా ఒకటి అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే బీసీ రిజర్వేషన్ల అంశం గురించి ఏం చెప్తారు సార్? అంటే ఒక సాయి ఈశ్వరాచారి అనే ఒక యువకుడు ఆత్మార్పణ చేసుకున్న పరిస్థితి, అసలు బీసీ బిడ్డలు బలవుతున్న పరిస్థితి బీసీ రిజర్వేషన్ అంశం, దీనికి సంబంధించి ఏం చెప్తారు? ముందుగా యువతకు ఒకటే విషయం, బీసీ బిడ్డలకు ఒకటే విషయం చెప్పదలుచుకున్నా. ఇటు ఈశ్వరాచారి గారు తొందరపడి ఆత్మహత్య చేసుకుని వాళ్ళ తల్లిదండ్రులకు కడుపు శోకం మిగిల్చిండు. ఏదన్నా ఉంటే పోరాడి సాధించుకుందాం, బీసీ బిడ్డలుగా పోరాడి సాధించుకుందాం, అటువంటి తప్పుడు పనులు చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అయితే 42%కి మించి బీసీ రిజర్వేషన్ కాదని తెలిసినప్పటికీ కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పెట్టి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి 50% మేము అధికారంలోకి రాగానే 50% మించి ఇస్తామని చెప్పి ఉత్తర కుమార్ ప్రగల్భాలు అంటారు. ఇది సాధ్యం కాదని చెప్పి ప్రతి వాళ్ళకి తెలుసు. కానీ సాధ్యం కావటం లేదని చెప్పి డైరెక్ట్ ఒప్పుకోలేక అక్కడ కోట్లేసి ఇక్కడ కోట్లేసి కోట్ల చుట్టూ తిరిపి మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడికంటే ఎక్కడైతే
బయలుదేరినాం అక్కడికి తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ అనేది సాధ్యం ఎప్పుడంటే రాజ్యాంగంలో 9th షెడ్యూల్లో ఇది చేర్చినప్పుడే అది సాధ్యం. ఇప్పుడు తమిళనాడు తరహాలో దాని గురించి అఖిలపక్ష కమిటీని తీసుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మెడలో వచ్చి చేపించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. ఎందుకంటే కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆల్రెడీ దీని మీద 49% రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి తీర్మానం చేసింది, బీసీ రిజర్వేషన్ పెంచాలని. మళ్ళీ వీళ్ళు రిజర్వేషన్ చేసి కేవలం కంటి తుడుపుగా చేసి పంపించిండు, దాని మీద ప్రయత్నాలు ఏం చేయకుండా వదిలిపెట్టిండు. ఈరోజు బీసీలలో కూడా అందరూ కూడా రగిలిపోతున్నారు. ఎందుకంటే రేపు రేపు విద్య ఒక స్థానిక సంస్థలే కాదు, అన్ని ఎన్నికల్లో ప్లస్ విద్యలో కూడా రావాలి. దీంట్లో ఉద్యోగాలలో కూడా రిజర్వేషన్ more than 50% బీసీలకు ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్. రేవంత్ రెడ్డి గారు కూడా స్థానిక ఎన్నికల్లో 50% రిజర్వేషన్లు మేము పార్టీ తరఫున ఇస్తామని చెప్పేసి కూడా పార్టీ నమ్మించి మోసం చేసిన పరిస్థితి, బీసీలకు 17%కే కుదించిన పరిస్థితి. దీనికి ఏం చెప్తారు? నువ్వు 40%, నువ్వు 50% కాదు, నువ్వు 60% ఇచ్చుకో పార్టీ పరంగా. అది కాదు కదా, ప్రామాణికం కాదు కదా. నువ్వు ఎప్పుడైతే చట్టబద్ధంగా చేస్తావో దానికి విలువ ఉంటుంది. చట్టబద్ధం చేయకపోతే నువ్వు ఎన్ని 40 ఇచ్చినా 50 ఇచ్చినా ఎవడు చూస్తాడు? అది కరెక్ట్ కాదు. చట్టబద్ధంగా 42% మించి బీసీలకు ఇవ్వాలి అని చెప్పి, బీసీ ఉన్న మిగతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని కలిపి more than 50% ఇవ్వాలి తమిళనాడు తరహాలో అని చెప్పి మా డిమాండ్. చెప్పండి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా విజయోత్సవ సభలు అనేవి గొప్పగా చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి? వారు ఈ 2 ఏళ్ల కాలంలో ఏ రంగంలో విజయం సాధించాను అని చెప్పి ప్రకటిస్తే దాని మీద విజయోత్సవాలు చేస్తే ఒక రకంగా చెప్పవచ్చు. కేసీఆర్ అధికారంలో వచ్చిన తర్వాత 2 ఏళ్ల కాలంలో దీర్ఘకాలికంగా బాధలు పడుతున్న రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చిండు. అదే విధంగా 200 ఉన్న పెన్షన్ ని 1000 రూపాయలు చేసిండు. గిరిజనులకు తండాలకు పంచాయతీలు చేసిండు. ఆత్మగౌరవ భవనాలు కట్టిండు. ఇలా అట్లాగే పారిశ్రామికంగా నూతన విధానాన్ని తీసుకురావడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారులు వాళ్ళకు అన్ని విధాల ఆన్లైన్ విధానంలో పర్మిషన్లు ఇచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఆదాయం వచ్చే విధంగా చేసిండు. మిషన్ భగీరథను ప్రారంభించిండు. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ 2 ఏళ్ల కాలంలో ఒక ఉచిత బస్సు ఆడోళ్ళు చుట్టుపట్టుకొని కొట్టుకునేది తప్ప ఏ ఒక్క పథకాన్నైనా అమలు చేసినామని వాళ్ళు రుజువు చేస్తే దాంట్లో విజయోత్సవం చెప్పవచ్చు తప్ప అన్ని రంగాలలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఫెయిల్ అయ్యి 6 గ్యారంటీలు ఒక్కటి కూడా అమలు చేయకుండా అన్ని వర్గాల ప్రజల్లో ఆయన అబాసు పాలై ఇలా ఏది చేయలేని పరిస్థితిలో ఇలా రైజింగ్ తెలంగాణ అనే పేరుతోని ఏదో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుంది తప్ప అన్ని రంగాల్లో రేవంత్ రెడ్డి గారు విఫలమైండు. విజయోత్సవం చేసే అర్హత ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి లేదు. గ్లోబల్ రైజింగ్ 2047 అనే దాన్ని కూడా కొంచెం వాళ్ళు నిర్వహిస్తున్న పరిస్థితి, దీనికి సంబంధించి ఏం చెప్తారు? నాకు బాగా జ్ఞాపకం ఉన్నది, నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న ఒక జడ్పీటీసీగా మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా పనిచేసిన, తెలుగుదేశం పార్టీలో పనిచేసినప్పుడు చంద్రబాబు నాయుడు 99లో ఆయన అధికారంలో వచ్చిన తర్వాత విజన్ 2020 పెట్టిండు. స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రోడ్లు ఎట్లా ఉండాలి, ప్రాజెక్ట్ ఎట్లా ఉండాలి, ఇవాళ పరిశ్రమలు ఎట్లా ఉండాలని మొత్తం గ్రాఫిక్స్ తోని మొత్తం ఆ రోజు టీవీలో ఒక 20 ఏళ్ల ముఖ చిత్రాన్ని చూపించిండు. నిజంగానే స్వర్ణాంధ్రప్రదేశం అవుతుందని అందరు భావించారు. కానీ 2004 వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారు ఓడిపోయిండు. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పరిపాలన వచ్చింది. 10 ఏళ్ల పాటు మళ్ళీ ప్రతిపక్ష నాయకుడిగానే ఉన్నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు. కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించి 10 ఏళ్లు ఇలా తెలంగాణ బంగారు తెలంగాణగా కేసీఆర్ గారు తీర్చిదిద్దిండు. చంద్రబాబు నాయుడు ఏ పగటి కలలు కన్నాడో ఇలా రైజింగ్ 2047 పేరుతోని ఇలా మోడీని దగ్గర కావటం కోసం ఫ్యూచర్ సిటీ అనే పేరుతోని, వందే భారత్ పేరుతోని ఫ్యూచర్ ఈ యొక్క తెలంగాణలో ఫ్యూచర్ భారతదేశంగా చూపించి మోడీకి దగ్గర కావాలనే ఉద్దేశంతో ఇలా రేవంత్ రెడ్డి చేసే నాటకాలు ఇది ఒక భాగం తప్ప వేరేదేం కాదు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల అంశం అనేది రగులుతుంది గొప్పగా, బీసీ ఉద్యమం కూడా గొప్పగా సాగుతున్నది. దీనిలో భాగంగానే మన సాయి ఈశ్వరచారి అనే విద్యార్థి ఆత్మార్పణ చేసుకున్న పరిస్థితి, బీసీ బిడ్డలు బలవుతున్న పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీ ద్వారా? 156% బీసీలు ఉన్నాయి తెలంగాణలో. 42% రిజర్వేషన్ ఇస్తానని కామారెడ్డిలో డిక్లేర్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ డిక్లరేషన్ లో భాగంగానే బీసీలందరూ కూడా మాకు స్థానిక సంస్థలో అధికారం వస్తుందనే భావనతోని అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి తెలంగాణలో రేవంత్ రెడ్డిని బలపరిచారు. కానీ 2 ఏళ్ల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకుండా బీసీ రిజర్వేషన్ అమలు చేసినాకనే ఎన్నికల్లో పోతానని జీవో తీసుకొచ్చి హైకోర్టులో చెల్లదని తెలిసి కూడా ఎడ్యుకేషన్ కమిషన్ యొక్క రిపోర్టు తనే తయారు చేసి అది నిలవకుండా చేసిన తర్వాత గతంలో ఏదైతే 50% రిజర్వేషన్ దాటకుండా చేసుకోమని హైకోర్టు చెప్పిందో
ఆ హైకోర్టు నిబంధనల ప్రకారం ఎన్నికలకు పోయిండు. కానీ గతంలో బీసీలకు 23% రిజర్వేషన్ ఉంది. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మీరు గ్రామ పంచాయతీలో చూడండి, కేవలం 17% మాత్రమే అందింది. 42% కలలు కన్న బీసీలు ఉన్న 23 కొండ నాలుకకు మంది పెడితే ఉన్న నాలుక పోయినట్టుగా 23% నుంచి 17% పడిపోవటమే కాకుండా బీసీ బిడ్డలకు అన్యాయం జరిగేదని ఈశ్వరాచారి ఏదైతే ఆత్మహత్య చేసుకున్నాడో అది కేవలం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ హత్యగా ఇలా బీఆర్ఎస్ పార్టీ దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. బీసీ సంఘాలన్నీ కూడా రేవంత్ రెడ్డి గోరిగట్టే రోజులు దగ్గరలో ఉంటాయి. రాబోయే స్థానిక సంస్థల్లో కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, తప్పకుండా రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా బలహీన వర్గాల ప్రజలు సంఘాలన్నీ ఎస్సీ ఎస్టీ బీసీలు ర్యాలీ కావటం ఖాయం. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరి అనుకూల రిజల్ట్స్ అనేవి వచ్చే పరిస్థితి కనిపిస్తా ఉందా మరి? తప్పకుండా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇది పార్టీలకు రహితంగా జరిగే ఎన్నికలు కాబట్టి అధికార పార్టీకి, అట్లాగే గ్రామాల్లో ఉండే కులాలు, మతాలు, రిజర్వేషన్లు, బంధువులు, వాళ్ళకు వ్యక్తిగత పని విధానం, డబ్బు ప్రభావం అనేకం పనిచేస్తాయి. ఇది ఒక రాజకీయ తీర్పుకు నిదర్శనంగా నిలబడు. అక్కడికక్కడ స్థానిక పరిస్థితుల్లో వల్ల ఎవరికి అక్కడ అనుకూలంగా ఉంటుంది అది వస్తుంది. కానీ తప్ప ఇదేదో రాజకీయ పార్టీకి అనుకూలంగా వచ్చే రిజల్ట్ కాదు. కాబట్టి రాబోయే జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో అయితే పార్టీ సింబల్ మీద ఎన్నికలు జరుగుతాయి కాబట్టి తప్పకుండా అప్పుడు మా పార్టీ ప్రతాపం మీద అప్పుడు మేము చూపిస్తాం. ఎన్నికలను ఉద్దేశించి ప్రజలకు ఏం చెప్పవచ్చు? స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏవైతే హామీలు ఇచ్చి అమలుకు విఫలమైనాడో దానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లలో ఫెయిల్ అయ్యి అన్యాయం చేసిండో దానికి వ్యతిరేకంగా ఇలా గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడలో నడుస్తూ బంజారా జాతికి మంత్రి పదవి ఇవ్వకుండా ఎగదొబ్బిన రేవంత్ రెడ్డికి తండాలకు గ్రామ పంచాయతీ ఇచ్చి సుపరిపాలనకు అవకాశం కల్పించిన కేసీఆర్ గారి యొక్క అడుగుజాడలో నడిచి మెజార్టీ గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచే అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి మేము పిలుపునిస్తా ఉన్నాం.